వివిధ రకమైనటువంటి విత్తనాలు కానీ లేదంటే రకరకాల అన్నింటి రైతుల దగ్గర వ్యవసాయ రంగంలో అన్ని కూడా వాళ్ళు చేసినటువంటి పరిశోధన మోడల్స్ కూడా ఈరోజు స్టాల్స్ ద్వారా కూడా డిస్ప్లే చేశారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం రైతుకి ఆదాయం ఎట్లా పెంచాలి అనే విజన్తో, అదేవిధంగా మన ఆదాయం పెంచడం ఒక మార్గం, ఒక ఆబ్జెక్టివ్ అయితే అదేవిధంగా బయోసిటీ తీసుకున్నట్టయితే సుమారుగా 15 ఏళ్ళ క్రితం ఆంధ్ర రాష్ట్రంలో కానీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి లీడర్షిప్ తీసుకొని హార్టికల్చర్ మీద ప్రత్యేక శ్రద్ధ లాస్ట్ 15 to 20 years కంటిన్యూస్గా రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ రంగానికి చాలా అనుమతులను గుర్తించి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి అదేవిధంగా సబ్సిడీలు ఇచ్చి యంత్రాంగాలకు కూడా సబ్సిడీ ఇచ్చి పెద్ద తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి దేశంలోనే అత్యధిక పండ్లు పండే రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా ఫ్లవర్స్ పండించడంలో కూడా నెంబర్ 2లో ఉంది. ఇట్లా ప్రతి ఒక్క హార్టికల్చర్ పంటలో చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇదంతా ఒకవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, రెండోది మన వెనక స్క్రీన్ వెనకాల పనిచేస్తున్నటువంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు, వాళ్ళందరి కృషి కూడా ఎంతో ఉంటుంది. వాళ్ళందరూ మనకు రోజువారు కనిపించుకోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేది రైతులకు నేరుగా అందించడం ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు మాకున్నటువంటి పెద్ద లక్ష్యం. ఎందుకంటే పరిశోధనలు వచ్చేవన్నీ కూడా రైతులకి ఆ సమాచారం చేరవేసి వాళ్ళకి రైతుల్లో కూడా దాని మీద ఒక నమ్మకం కలిగించి దాని ముందు ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం సక్సెస్ఫుల్ మోడల్స్ చూపించి తద్వారా పక్క రైతులు కూడా అది అర్థం చేసుకున్నట్టు చేసి అప్పుడు విస్తృతంగా మనము ప్రతి ఒక్కళ్ళు శాచ్యురేషన్ పద్ధతిలో తీసుకెళ్లే విధంగా చేయాలి. తీసుకున్నట్లయితే చాలా యంత్రాలు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు డ్రోన్ కూడా చాలా విస్తృతంగా కూడా అనేక మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా గ్రూప్స్ కింద ఏర్పడి డ్రోన్ కూడా వాడుతున్నారు. తద్వారా ఎంతో సమయం, అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. మనం చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళ పరిపాలనలో మన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా వాళ్ళకి అనుగుణంగా కమర్షియలైజ్ చేసుకొని పూర్తిగా భారతదేశపు మొత్తం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన 1947లో భారతదేశం పొరుగు దేశాల నుంచి మనము ధాన్యం కోసం మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. అప్పుడు ప్రపంచ దేశం అంతా ధాన్యం అంతా మన దగ్గర ఎక్కువ పండితే 200 ఏళ్ళ తర్వాత మనము మొదటి 15-20 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత పొరుగు దేశాల నుంచి ధాన్యం కోసం మనము డిపెండెన్సీ వచ్చేది. తద్వారా పూర్తిగా డిపెండెన్సీ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసే వరకు